వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఒకప్పుడు మట్టితో చేసిన వాటిలో తిని మనం పూర్వీకులు ఆరోగ్యం పొందారు. మరలా ఇటీవలే వీటి ఆరోగ్యం పెరిగింది. మట్టి పాత్రలు ఎప్పుడో మన అమ్మమ్మలు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మమ్మల కాలంలో వంట చేసేవారంట అని చెప్పుకునే రోజులు వచ్చేసాయి. మట్టి పాత్రల్లో వండుకోవాల్సిన కర్మ మాకేంటి అంటున్నారు. అయితే అదంతా మట్టి పాత్రల గొప్పతనం తెలియకే. నాన్ స్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం పాత్రలు వాడడం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు. ఇంకా కొంతమంది పెద్దలు మట్టి పాత్రల ద్వారా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం మట్టి పాత్రల ద్వారా వంట చేయడం ఎంతో శ్రేయస్కరం అని చెబుతున్నారు నిపుణులు. నిజానికి మట్టి పాత్రల్లో వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది కూడా. ఎక్కువ కాలం చెడిపోకుండా నిలువ ఉంటుందట కూడా. కావాలంటే మీ అమ్మమ్మను, నాయనమ్మను అడగండి. అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం. మన ఆరోగ్యానికి కావాల్సిన 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఈ మట్టి పాత్రలో ఉంటాయట. మట్టి పాత్రలో ఆహారాన్ని వండడం వలన వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ పదార్థాల్లో ఏదైతే దాంట్లో ఉంటుందో ఆ పదార్థానికి ఒక మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గదంట. ఇక మామూలు పాత్రలో వండిన పదార్థాల్లో 7 నుంచి 13% మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయట. మట్టి పాత్రలో మాత్రం 100% మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయట. ఈ పదార్థాలకి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మట్టి పాత్రను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్ వేడి తగలగానే ఇన్ఫ్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజిబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి. ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతం అంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టుకతోనే పసిరికలు లేదా ఏవైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ఫ్రారెడ్ కిరణాల ద్వారా ప్రసరింపచేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే పాపకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఈ కిరణాలకి ఉంది. కాబట్టి మట్టి పాత్రలకి అంత శక్తి, టెక్నాలజీ ఉందన్నమాట. జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అందుతూ ఉంటే మన పనులు మనం చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం. ఇది కూడా మట్టి పాత్రలో వంట చేసి తినడం ద్వారా అని. ఇక చక్కెర వ్యాధి ఉన్నవారికి ఈ మట్టి పాత్రల ద్వారా వండి పెడితే కొన్ని నెలలోపే డయాబెటీస్ నుంచి విముక్తులవుతారు. మట్టి కుండలోని నీరు చల్లగా ఉండడం, ఫ్రిడ్జ్లో కాకుండా కుండలో చల్లబడే నీరు శరీరాన్ని ఎంతో మేలు చేస్తుంది. మట్టితో తయారు చేసిన కుండల్లో కొన్ని పోషకాలు నీటితో జత కలిసి ఆరోగ్యానికి హెల్ప్ అవుతాయి. ఇక పూర్వకాలం నుంచి ప్రజలు అన్ని కాలాల్లో మట్టితో చేసిన పాత్రలోనే నీటిని చల్లబరుచుకునేవారు. దీని ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. సూక్ష్మ రంధ్రాలతో నీటిని చల్లబరిచే విధానం. సాధారణంగా ఫ్రిడ్జ్లో ఉండే గ్యాస్, విద్యుత్తులను ఉపయోగించి నీటిని చల్లబరుస్తారు. కానీ మట్టి పాత్రలో వాతావరణంలో ఉండే గాలితో బాష్పోత్సేకం ప్రక్రియతో నీటిని చల్లబరుచుకోవడానికి మట్టిలోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగపడతాయి. మట్టిలో ఉండే క్షారగుణం ఆరోగ్యానికి లాభం. మట్టి పాత్రను తయారు చేసి మట్టిలో ఉండే క్షారగుణం వల్ల మానవ శరీరానికి అసిడిటీ సమస్య లేకుండా శరీరంలోని pH నిల్వలను సమతుల్యంగా ఉంచుతుంది. మట్టి నీళ్ళ వల్ల గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా కాపాడుతుంది, జీవక్రియ మెరుగుపడుతుంది. సాధారణంగా ప్లాస్టిక్ పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ద్వారా అందులో ఉండే రసాయనాల వల్ల మానవ శరీరానికి సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియ సమతుల్యంగా ఉండదు. దీని మూలంగా అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. కానీ మట్టి పాత్రలోని నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఎండాకాలంలో ఎండలు తిరిగి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లో నీటిని తాగడం అంటే చల్లగా ఉంటుంది కాబట్టి తాగుతూ ఉంటాం. దానివల్ల శరీర ఉష్ణోగ్రతల్లో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. అలాగే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కానీ మట్టి పాత్రలోని నీటిని తాగడం వల్ల శరీరంపై ఎలాంటి వడదెబ్బ ప్రభావం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.